ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం వార్ 2. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న భారీ యాక్షన్ స్పై చిత్రం ఇది. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వార్ 2 సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తేదీకి విడుదల చేయాలని నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. విడుదల తేదీ ఎలాగో దగ్గర పడుతుంది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను విడుదల వార్ 2 సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కి పాన్ ఇండియా స్థాయిని దాటి ఫ్యాన్స్ అయ్యారు. అందుకే ఈ సినిమాపై అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమా మేకర్స్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన వార్ 2 సినిమాలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తూ ఉండగా కీలక పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ విలన్ గా కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. హృతిక్ రోషన్ వార్ సినిమాలో కబీర్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఆల్రెడీ హిందీలో తెరకెక్కి మంచి విజయం సాధించిన వార్ సినిమాకి సీక్వెల్ గా రానుంది ఈ చిత్రం. హృతిక్ రోషన్ వార్ సినిమాలో తను పోషించిన పాత్రను వార్ 2 కూడా కంటిన్యూ చేస్తుండగా ఈ సినిమాలో కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ యాడ్ అవ్వడంతో ఆ పాత్ర ఎలా ఉండబోతుంది అంటూ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కేవలం కాసేపే కనిపిస్తారేమో అన్న అనుమానాలు మొన్నటి వరకు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులకు ఒక శుభవార్త వినిపిస్తుంది. అదేమిటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు దాదాపు 75 నుంచి 80 నిమిషాల స్క్రీన్ టైం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే ట్రిపుల్ ఆర్ సినిమాలో ఆయనకు ఉన్న 74 నిమిషాల స్క్రీన్ టైం కంటే కూడా వార్ సినిమాలో ఆయన పాత్ర ఎక్కువగా ఉండబోతుంది. అంటే ఎన్టీఆర్ పాత్రను ఎంతో కీలకంగా చూపించే అవకాశం ఉంది. అయితే ఒక్క నటుడు అంతసేపు కనిపించాలంటే సినిమా మొత్తం మీది 3 గంటలు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చిత్రం 3 గంటల పైనే ఉండొచ్చని, ఇక ఏ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సమానంగా ప్రాధాన్యత ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. ఇటీవల హృతిక్ జపాన్ కథతో యాక్షన్ సీన్స్ చేస్తూ కనిపించిన ఒక లీక్డ్ వీడియో సినిమాపై హైప్ ను పెంచింది. ఇక ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండడం వల్ల తెలుగు ఇండస్ట్రీలో కూడా భారీ బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారని, 100 కోట్ల కంటే ఎక్కువ ధరకు వీటిని పొన్నాలని చూస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. మరి వార్ 2తో ఎన్టీఆర్ మరొకసారి 1000 కోట్లు కొడతాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.